గ్రామదేవతలు నిత్యం కొల్చే గ్రామ దేవతల పేర్ల వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలు ఏంటో, ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర పరమార్థం దాగి ఉంది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలేరమ్మ గ్రామం పొలిమేరలో అంటే సరిహద్దులో నిలిచి ఊరిని కాపాడే తల్లి. అందుకే ఈమె పొలిమేరమ్మ కాస్త పోలేరమ్మ అయ్యింది. ఎల్లమ్మ, ఎల్ల అనగా సరిహద్దు అని అర్థం. సరిహద్దుల వద్ద ప్రజలను రక్షించే అమ్మ, అందుకే ఈమెను ఎల్లమ్మ అంటాం. పోచమ్మ, ప్రజలను పోషించే తల్లి, మన జీవనాధారాన్ని శ్రేయస్సును చూసే అమ్మ, అందుకే ఈమెను పోచమ్మ అంటాం. కట్టమైసమ్మ, మన జీవన కాలాన్ని అనగా కట్టని కాపాడి ఆయురారోగ్యాలను ప్రసాదించే శక్తి స్వరూపుని, అందుకే ఈమె కట్టమైసమ్మ అయ్యింది. తలుపులమ్మ, భక్తుల తలుపులు అనగా కోరికలు తెలుసుకుని వాటిని నెరవేర్చే దైవం, అందుకే ఈమెను తలుపులమ్మ అని పిలుస్తాం. అంకమ్మ, పరమశివుని మెడపై ఉన్న మచ్చ అనగా అంకం నుండి ఉద్భవించిన శక్తి, అందుకే ఈమెను అంకమ్మ లేదా అంకాలమ్మ అంటాం. బతుకమ్మ, మన బతుకుకు ఆధారమైన వర్షాన్ని పంటను ప్రసాదించే తల్లి, అందుకే ఈమెను బతుకమ్మ అంటాం. ముత్యాలమ్మ, ముత్యాల పోగుల వంటి అంటువ్యాధుల నుండి ప్రజలను రక్షించే దేవత, అందుకే ఈమెను ముత్యాలమ్మ అని కొలుస్తాం. పెద్దమ్మ, గ్రామ దేవతలందరిలోకెల్లా ముఖ్యమైన పెద్దదైన దేవత, అందుకే ఈమెను పెద్దమ్మ అని పిలుస్తాం. మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు మాత్రమే కారు, మన సంస్కృతి నమ్మకాలకు ప్రతీకలు. గ్రామాన్ని ప్రజలను కంటికి రెప్పలా కాపాడే శక్తి స్వరూపాలు. ఈ అమ్మవార్లందరూ ఎల్లప్పుడూ మనకు తోడుగా నిలుస్తారు. మన గ్రామాల్లో ఊరి నడిబొడ్డున బొడ్రాయి ఉంటుంది. దాన్ని బొడ్రాయి అని ఎందుకు పిలుస్తారు, దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బొడ్రాయి మన గ్రామాలకు గుండెకాయ లాంటిది. ప్రతి గ్రామానికి ఒక బొడ్రాయి ఉంటుంది. గ్రామం నిర్మాణ సమయంలో పొలిమేరలను నిర్ణయించిన తర్వాత ఆ మొత్తం వైశాల్యానికి మధ్య భాగంలో ఈ బొడ్డురాయిని శాస్త్రోక్తకంగా ప్రతిష్ఠిస్తారు. అయితే మానవ శరీరంలో నాభి ఎంత ముఖ్యమో గ్రామానికి ఈ బొడ్రాయి అంతే ముఖ్యం. అందుకే దీనికి బొడ్డురాయి అని పేరు వచ్చింది. ఈ బొడ్రాయి 3 భాగాలుగా ఉంటుంది. కింది భాగాన్ని బ్రహ్మదేవుల్లా భావించి 4 వైపులా చెక్కుతారు. మధ్య భాగాన్ని విష్ణువుకు గుర్తుగా 8 వైపులా, పై భాగాన్ని శివుడికి గుర్తుగా లింగాకారంలో చెక్కుతారు. ఊరి మధ్యలో ఒక వేదిక లాంటిది కట్టి దానిపైన ఈ బొడ్రాయిని పెడతారు. అయితే దీన్ని పెట్టక ముందు ఒక ముఖ్యమైన పని చేస్తారు. బొడ్రాయి కింద ఊరిని కాపాడే 8 దేవతలకు ముఖ్యమైన శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని పెడతారు. అలాగే అన్ని దిక్కుల సర్వతోభద్ర యంత్రాన్ని కూడా భక్తిగా పెడతారు. ఇదంతా ఊరికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుందని నమ్ముతారు. బొడ్రాయిని పెట్టడం, పూజలు చేయటం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. కొన్ని ఊర్లలో బొడ్రాయిని మాత్రమే పెడితే మరికొన్ని చోట్ల ఊరి దేవతలను కూడా కలిపి పూజిస్తారు. ఏదేమైనా దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, ఊరి ప్రజలు బాగుండాలని. చూశారు కదా, బొడ్రాయి అంటే కేవలం రాయి కాదు, మన ఊరికి ఒక ప్రత్యేక గుర్తు. ఇది మన గొప్ప సంప్రదాయాలను, నమ్మకాలను తెలియజేస్తుంది.